ఇప్పుడు ఎవరికైనా పాము కరిస్తే కూడా మంత్రంతో దాన్ని తొలగిస్తారంటారు. సరే, నేటి యువత గురించి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళకి ఈ విషయం తెలుసా? పాము విషమే యాంటీ వీనం, మ్మ్. విషానికి విషమే విరుగుడు. ఓకే. ఇది మరి చూడండి, దాని భగవంతుడు ఎందుకు పెట్టాడు దాన్ని? మళ్ళీ దాంతోనే ఎందుకు మందు కనిపెట్టారు? వేరే దాంతో ఎందుకు కనిపెట్టలేకపోయారు? ఇంకొక విషయం, నేను ఇందాక ఒక గుర్రము తోక అని చెప్పాను. ఈ పాము విషాన్ని గుర్రానికే ఎక్కిస్తారు బాగా. ఓహో. ఎక్కించి దానిలోంచి వీణాన్ని తయారు చేసి విషానికి సంబంధించిన విరుగుడు యొక్క మందుని తయారు చేస్తారు. ఓకే. చూడండి, అంటే ఏంటి ఇక్కడ? పాములు తోక కట్టుకున్నప్పుడు ఆ గుర్రానికి ఏమీ కాల, ఉన్నవి తోకను పట్టుకుని ఊరికనే ఉంటాయా? ఈ తోక పాము ఆడించినప్పుడు దానికి చికాగ్గా ఉన్నప్పుడు ఇలా ఇలా దాన్ని బయట చేస్తుందా లేదా? చేసినా కూడా ఏమీ కాలేదు. కాబట్టి నేటి సైంటిస్టులు గుర్రానికి ఎక్కువగా ఈ వీణాన్ని ఇచ్చి దాని నుంచి తయారు చేస్తున్నారు. పురాణ గాథలన్నీ కూడా పుక్కింటి కథలు కాదు. కానీ దీనిలో చాలా ఉంది నర్మగర్భమైనటువంటి అర్థం. కాబట్టి నాగపంచమి రోజున మనం ఎందుకు పూజ చెయ్యాలి అసలు ముఖ్యంగా అంటే, పాములని పూజించేవారిని కానీ, పాముల్ని గౌరవించేవారిని కానీ, పాముని చంపకుండా దూరంగా కర్రతో నెట్టేస్తారు. అట్లాంటి వాళ్ళని, ఏంటండి మీరు విషపాము, మీరు చంపరా, మీకు బుద్ధి లేదా, మీకు జ్ఞానం లేదా, రేపు ఇంకొకళ్ళని కాటేస్తుంది అని చాలామంది మాట్లాడు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా నాగదోషం వస్తుంది. మరి ఆ దోషం పోవాలి అంటే ఆ దేవత అనుగ్రహాన్ని మనం పొందాలి. ఇప్పుడు మీకు అర్థమైంది? పాముని పట్టేవాళ్ళని మీరు అడగండి. మన దగ్గర చాలామంది వాళ్ళు పట్టుకుని వాళ్ళే చెప్తారు, ఎంత విజ్ఞానాన్ని చెప్తారో వాళ్ళ దగ్గర. వాళ్ళు నేర్చుకుంటారు అవన్నీ, ఎంత సున్నితంగా దాన్ని టచ్ చేయాలి, ఎంత సున్నితంగా దాన్ని జాగ్రత్త చేసి ఈ మనుషుల నుంచి దూరంగా దాన్ని పొరపాటునది మనుషుల మధ్యలోకి వచ్చింది. లేదా మనమే వాటి ఇళ్ల స్థలాల్లోకి వెళ్ళిపోయి ఉన్నాము. పొలాలన్నీ కూడా ఒకప్పుడు పాములు ఎందుకున్నాయి అని ఆలోచన చేస్తే ఎలకల్ని ఎక్కువగా పెరగకుండా చేయటానికి. ఎలకలు ఉంటే ఏమవుతుంది? ధాన్యం అంతా నాశనం అవుతుంది, ఆహారం అంతా నాశనం అయిపోతుంది. తినేస్తే కదమ్మా బస్తాలన్నీ కొట్టేసి రకరకాలుగా ఇప్పుడు ఆహార కొరత ఏర్పడుతుంది, పంట సరిగ్గా రాదు. కాబట్టి భగవంతుడు ఒక జీవిని సృష్టించింది, దానికి విషం ఉందా, దానికి ఇది ఉందా, అది ఉన్నదా మనం మాట్లాడకూడదు. సమతుల్యత, ప్రకృతిని ఏ జీవైనా సరే, భగవంతుడు సృష్టించినటువంటి 84 లక్షల జీవాలు కూడా, దానిలో మనిషి కూడా ప్రకృతిని కాపాడాలి. ఒక్క మనిషి తప్ప 83 లక్షల జీవాలు ప్రకృతిని కాపాడుతున్నాయి. మనిషే ప్రకృతిని పాడు చేస్తున్నాడు. నాగపంచమి రోజున మనం తెలుసుకోవాల్సింది నాగ పూజ గురించి కాదు, నాగుల యొక్క విశేషమైనటువంటి విజ్ఞానాన్ని ఈటీవీ ద్వారా అందించినట్లయితే సమాజంలో చాలా మార్పులు వస్తాయి. పూజ ఏముందమ్మా, కూర్చుంటాం, పువ్వులు పోస్తాం, పాలు పోస్తాం, ఏదో చిమ్మిరి చలిమిడి పోస్తాం, అయిపోయింది పూజ. సగం మనం తింటాం, సగం పుట్ట దగ్గర ఉంటుంది. నేను పూజ చేసేవాళ్ళని విమర్శించటం కాదు, దాని అంతరార్థం తెలుసుకోవాలి. 84 లక్షల జీవాల్ని భగవంతుడు సృష్టిస్తే 83 ప్రకృతిని కాపాడుతున్నాయి. ఒక మనిషే ప్రకృతిని వికృతిగా తయారు చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఎవరు విషపురుగు? నేటి యువత ఇది తెలుసుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. అసలు ప్లాస్టిక్ పదార్థం ఎందుకు తయారు చేశారు? మొట్టమొదట ఋషులు తయారు చేయలేకనా? మన భారతీయ పూర్వీకులు తయారు చేయలేకనా? ఇవన్నీ మనకి పూజల్లో కూడా ఋషులు ఏం చెప్పారు? తుదకు మట్టి పాత్ర అయినా, నీ దగ్గర బంగారు పాత్ర లేదు, వెండి పాత్ర లేదు, లేదా కంచు పాత్ర లేదు, రాగి పాత్ర లేదు, తుదకు మట్టి పాత్ర అయినా ఉపయోగమే. కానీ ప్లాస్టిక్, ఈ సీసాలు తయారు చేయింది పూజకు అనర్హమైన వస్తువులు. మరి ఈరోజు అవే వాడుతూ నేటి యువత మేమేదో గొప్పగా అని చెప్పుకొని ఈ పూజల్లో కూడా ప్లాస్టిక్ని తీసుకొచ్చి రిటర్న్ గిఫ్ట్లో ప్లాస్టిక్ బొచ్చెలు లాంటివన్నీ పంపిస్తూ ప్లాస్టిక్ని ప్రపంచంలోకి ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? దేశం యొక్క మట్టిని
కాపాడలేని మనిషి దేశం యొక్క మట్టిని, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అని ఒక కవి గారు రాశారు. ఆ మనుషులు బతికుండాలంటే ఈ మట్టి బాగుండాలి. అంటే మట్టి బాగుండాలంటే ప్రకృతి కదా మట్టి అంటే. అందుకనే పంచభూతాలని పూజించమన్నారు ఋషులు. పంచభూతాల్లో భూమి ఒకటి, నీరు ఒకటి. ప్లాస్టిక్ బాటిల్స్ నీళ్ళల్లో వేస్తున్నారు, నదుల్లో, సముద్రాల్లో వేస్తున్నారు. చేపలు ఎన్ని చచ్చిపోతున్నాయో, పెద్ద పెద్ద జీవరాశులు చచ్చిపోతున్నాయి. ఆవులు ప్లాస్టిక్ కవర్లు తిని పేపర్లో వార్తలు వచ్చి వాటిల్లో కూరగాయలు అన్నం మూటగట్టి బయటపడేస్తే కుళ్ళిపోయిన వస్తువులన్నీ అవి తిని వాటికి క్యాన్సర్ వచ్చి ఆవులకి. ఈ శాపాలన్నీ మనుషులకు తగలవనుకున్నారా? యువత తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. ఊరికనే పామును పూజించమన్నారు, దానికి విషం ఉంది, దాన్ని ఏదో పూజించమన్నారు, దానికి తన్నే లక్షణం ఉన్నది అంటే నీకు అవలక్షణాలు ఉన్నాయి. నీ అవలక్షణాలను పోగొట్టుకుంటే, అలా పోగొట్టుకున్నారు కాబట్టే ఋషులందరూ కూడా సాత్విక శక్తిని పొంది ఉన్నారు. కాబట్టే వారి యొక్క ఆశ్రమాలలో పాములే కాదు, పులులే కాదు, జింకలే కాదు, స్నేహమయంగా జీవించి ఉన్నాయి. సాత్విక శక్తి అవతల వారి మీద ఎప్పటికైనాను. అంతెందుకు, నేను మీ ఛానల్ ద్వారా ముఖ్యంగా తెలియచేస్తున్నాను, ప్రపంచంలో ఎన్ని మతాలు ఈ మధ్య కాలంలో పుట్టిన మతాలే, సనాతనమైనటువంటి ధర్మమతము, సనాతన ధర్మమతం ఏదైనా ఉందంటే అది భారతీయ సనాతన ధర్మమైనటువంటి హిందూ మతమే. ఎన్నో యుగాలు గడిచిపోయిన హిందూ మతం బతిక ఉన్నదంటే కారణం అందరినీ, సర్వులను సమానంగా చూచిన ధర్మం ఈ మతానికి ఉన్నది. ఇప్పుడొచ్చి మనం కులాల కొట్లాట్లు పెట్టుకున్నాం, కానీ పూర్వీకులు ఎప్పుడూ కూడా ఏ కులం వారు కూడా ఎవరితో కొట్లాడపడేవారు కాదు. ఎవరి పని వారు చెయ్యాలి, ప్రకృతిని రక్షించుకోవాలి అని భారతీయులు ఉన్నారు. కాబట్టే అప్పట్లో ప్రకృతి అంతా కూడా ఆరోగ్యం. మొటిమలకి ఉప్పు రాయి వేసి మట్టిలో అరగదీస్తే మొటిమ మీద రాసుకునేవాళ్ళు, మొటిమ మాడిపోయేది. మట్టితో పోయిన మొటిమే ఇవాళ అనేక రకాలైన క్రీములు రాసినా పోవటం లేదు. అంటే మట్టి కాబట్టి మనం పూజల్ని పరిహాసం చేయమాకండి. మీకు ఇష్టం లేదు, సంతోషం. మీకు చెయ్యాలని అనిపించలేదు, సంతోషం. కానీ చేసేవారిని విమర్శిస్తే, ఏ దేవత పూజనైతే చేస్తున్నారో ఆ దేవత మీకు తిరిగి శాపాన్ని ఇస్తుంది. ఈ చేసేవాళ్ళని విమర్శించినందుకు వీళ్ళ పాపాలు కూడా మీ ఖాతాలో జమ అవుతాయి. ఇలా చెప్పినందుకు మీకు బాధ కలిగి ఉండవచ్చు కాక విమర్శకులకి, కానీ ఇది యథార్థం. మనకి అనేక పురాణ గాథల్లో కనిపించింది. నాగపంచమి రోజున ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ అడిగింది, అయ్యా నేను చెవి వ్యాధితో బాధపడుతున్నాను, చీము కారుతుంది. ఎంత సుందరమైనది అంటే ఈ రోజుల్లో మీరు చెప్పే సుందరాంగులు ఏవో రకరకాల ఫోటోలు చూపించి వాళ్ళకంటే సుందరమైనటువంటి మహిళ అప్పట్లో ఉన్నది. కానీ చెవిలోంచి చీము వస్తుంది, దుర్గంధమైన వాసన. తన భర్త తన దగ్గరికి రాలేని పరిస్థితి. అప్పుడు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన దివ్య దృష్టితో చూసి, అమ్మా గత జన్మలో నీవు నాగులను పూజ చేసేటువంటి వాళ్ళని విమర్శించావు, అందుకనే చెవి ద్వారా నీకు అంటే విమర్శన వాళ్ళ చెవిలో పడింది కదా, వాళ్ళు బాధపడ్డారు కదా. కాబట్టి వాళ్ళు దేని ద్వారా వింటే బాధ నుందారో నీకు అక్కడనే వాసన వచ్చి, ముఖం దగ్గర వాసన వేరు, కాళ్ళ దగ్గర వాసన ఉంటే కప్పుకుంటే మనం ఏదైనా కనిపించదు. ఈ ముఖం దగ్గర అందరూ ముఖం దగ్గరికే వచ్చి మాట్లాడతారు. కాబట్టి నీవు ఇట్లా అందరూ నీకు దూరం అవటానికి, నీ భర్త కూడా నిన్ను గతి లేక మాట్లాడటానికి కారణం గత జన్మలో నాగదోషము. అప్పుడు ఆవిడ చేత ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమి రోజున ఆయన నాగ పూజ ప్రారంభింపజేయించారు. ఒక నోములాగా, ఒక వ్రతంలాగా ఆయన చేయించేసరికి 4 వారాలు అయ్యేసరికి చెవులో ఉన్నటువంటి పుండు వ్యాధి మాడిపోయింది. ఈ పుట్టమన్ను కూడా పెట్టుకుంటారంటారు. దానికేనమ్మా పూజ చేసిన తర్వాత వాల్మీకముల నుంచి వచ్చినది కదా అది బయటికి. వాల్మీకములు అంటే ఏమిటి? ఆ హోల్స్ని, ఇంగ్లీష్లో పుట్టకు ఉండేటువంటి హోల్స్ని వాల్మీకములు అంటారు. కాబట్టి దానిలోంచి బయటకు వచ్చిన దేవత. కాబట్టి దాని నివాసాన్ని మనం గౌరవించాలి.
మనం గడపకి ఎలాగైతే నమస్కరిస్తున్నామో దాని ఇంటికి నమస్కరించి గడపకి మొక్కిలాగా బొట్టు పెట్టి మనం దానికి ఎట్లాగైతే నమస్కరిస్తామో ఇంటి గడపకి ఆ పుట్టమన్ను కూడా చెవులకి రాసుకుని కళ్ళకి కనుబొమ్మల మీద కొంతమంది కొన్ని ప్రాంతాల్లో రాసుకుంటారు నేత్ర వ్యాధులు రాకుండా. కాబట్టి ఈ నాగపూజని నాగుల పంచమి రోజున తప్పకుండా అందరూ ఆచరించాలి. ఆచరించదగినటువంటి గొప్ప వ్రతాలలో నాగదేవతా వ్రతం కూడా చాలా ముఖ్యమైనది. మేము ఎంతోమందితో చేయించినాం. ఎంతోమంది 3 వారాలు పూజ అయ్యేసరికి ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. 2 వారాలు పూజ అయ్యేసరికి పెళ్ళైనటువంటి వాళ్ళని చూసాము. 1 వారానికే ఫలితాన్ని ఇచ్చిన వాళ్ళని చాలామందిని చూసాము. విచిత్రం ఏమిటంటే మా అమ్మవారి క్షేత్రంలో నాగపాము ఎక్కడైతే మేము విగ్రహంగా పెట్టి అభిషేకం చేస్తున్నామో ఆ అభిషేక జలం అంతా పుట్టలోకే పెడుతుంది. దాని కింద పాము ఉన్నది. అందువలన అక్కడ అభిషేకం చేసుకున్నటువంటి వారికి తొందరగా శీఘ్రంగా ఫలితం లభిస్తుంది. కాబట్టి నాగపంచమి రోజున తప్పకుండా మహిళలే కాదు పురుషులు, చిన్నారులు, పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి చక్కగా మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో మనసే ప్రధానం. బుద్ధి, మనస్సు ఇవి 2 చక్కగా దగ్గర పెట్టుకుని ఆ నాగదేవతని మనం 9 సార్లు నవనాగులు అని అంటాం. అంటే ఆ నవనాగుల పేర్లు చెప్పుకుంటూ చక్కగా ఆ ఆవు పాలనితో ఆ విగ్రహాన్ని కానీ ఆ పుట్టలో కానీ మనం పోస్తూ చక్కగా చిమిలి అంటాం. అంటే ఏంటి? తెల్లని నువ్వులు, బెల్లము, ఆవు పాలు కలిసి దంచుతారమ్మ. ఈ తెల్లని నువ్వులు పాము యొక్క చర్మానికి చిహ్నము. మీకు అవే కలర్లో కొంచెం అదో 2 రకాల కలర్స్ ఉంటాయి దానిలో, బ్రౌన్. కాబట్టి ఈ 2 రకాల కలర్స్ ఆ పాము యొక్క చర్మం రంగుతో సంబంధం ఉంటుంది. ప్లస్ నువ్వు గింజను ఎలా ముట్టుకుంటే మీకు ఒక రకంగా తెలుస్తుందో పాము స్పర్శ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దాన్ని ఇష్టమైన పదార్థంగా దానికి పెట్టినప్పుడు దాని నాలికతో నాకుతుంది ఆ సర్పం. అప్పుడు మనకు ఆ దోషం తొలగిపోతుంది. మనం భక్తిగా చేస్తే తప్పకుండా దేవత దర్శనం కలుగుతుంది. పూర్వీకులకు కలిగినాయి. కాబట్టి మనం ఈ నాగపూజ, ఈ చిమిలి చేయటం మూలకంగా ఇంకొక విశేషం, స్త్రీలకు గర్భాశయంలో ఉండేటువంటి అనేక దోషాలని పోగొట్టేది నాగదేవత. ఈ రోజుల్లో చాలామందికి సంతానం కావటం లేదు. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు అని చెప్పి లేకపోతే ఫెర్టిలిటీ సెంటర్స్ అన్నీ చాలా వచ్చేసినాయి. నాకు అవి ఇంగ్లీష్ పెద్దగా తెలియదు, కానీ ఏవో రకరకాలుగా సృష్టి కేంద్రాల కింద వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందర వీళ్ళు నాగపూజ అసలు ముందర చక్కగా చేసుకుని ఆ గర్భస్థం లోపల ఉండేటువంటి దోషాన్ని పోగొట్టుకుని అక్కడికి వెడితే వాళ్ళు చేసేది కూడా సక్సెస్ అవుతుంది. అలాంటి వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్లు కూడా నాగులను పూజ చేసి ఆ వైద్యం చేస్తే వారికి కూడా మంచి కీర్తి లభిస్తుంది. మీకు గమనించుకున్నారో లేదో, ఈ పిల్లల గురించి వచ్చి వాళ్ళు ఎట్లాగైతే ఇప్పుడు కొత్త టెక్నాలజీతో వాళ్ళకి కలిగించాలనుకుంటున్నారు, దానిలో చాలా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు డాక్టర్స్ కూడా ఈ నాగపూజను చేస్తూ వీళ్ళు వైద్యం చేస్తుంటే వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ వస్తుంది. అంత కరుణ కలిగిస్తాడు భగవంతుడు. కాబట్టి ఈ నాగుల వలన ఏమవుతుందంటే ఈ గర్భాశయం లోపల ఉండేటువంటి చెడు రక్తాన్ని గడ్డలుగా కట్టి నీటి బుడగలుగా మారి రకరకాలుగా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. వీటినన్నిటినీ కూడా చక్కగా కోసేసినట్టుగా చేసి మొత్తం అంతా గర్భాశయం నుంచి చెడు బయటికి వెళ్ళిపోయి చక్కగా సంతాన శక్తి లోపలికి వెళ్ళి ఆవిడ తల్లిగా మారేటువంటి అదృష్టాన్ని నాగదేవత ప్రసాదిస్తుంది. కాబట్టి నాగ పూజని నాగుల పంచమి, గరుడ పంచమి మనకి శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజున చేయటం చాలా శుభప్రదం.